సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ప్రేక్షకులు సహనానికి పరీక్ష ఏమో అన్నట్టుగా సినిమా సాగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో సినిమా ఓపెనింగ్లోనే రైడ్ మొదలవుతుంది. కానీ తెలుగులో మాత్రం ఇంటర్వెల్ నుంచి రైడ్ మొదలైనట్లు చూపించారు. అయితే ఒకానొక దశలో ఈ రైడ్ సీన్స్ చూస్తే ప్రేక్షకులు గతంలో చూసిన సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సెకండ్ హాఫ్లో రాసుకున్న కొన్ని కామెడీ ట్రాక్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది. నిజానికి హరీష్ శంకర్ కామెడీ కూడా చాలా బాగా రాస్తాడని పేరుంది. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, మిరపకాయ, గదలకొండ గణేష్ లాంటి సినిమాలతో సైతం ఇలాంటి ట్రాక్ కామెడీని ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైనా కామెడీ సీన్స్ పట్టాలు తప్పి క్రీన్స్ అనిపించేలా ఉన్నాయి. అయితే ఓవరాల్గా సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ చేసే విధంగా తీర్చిదిద్దడంలో హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు అనలేం. కానీ కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదంతా ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేసిన సినిమా. లవ్ ట్రాక్, కామెడీ, ఫైట్లు, పాటలు అన్ని సమపాలలో రాసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే విషయంలో కాస్త తడబడ్డారు. కానీ ఈ సినిమాకి ఒక రకంగా ఏ సెంటర్ కంటే బీసీ సెంటర్లో ఆడియన్స్ కీలకం. వాళ్ళకి ఇంత విశ్లేషించే ఓపిక ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ అయ్యామా లేదా అనేదే చూస్తారు. అలాంటి వాళ్లకు సినిమా ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశ చరిత్రలోని ఆదాయ పన్ను శాఖ చేసిన ఓ అతిపెద్ద రైడ్ను ఆధారం చేసుకుని హిందీ రైడ్ను రూపొందించిన సంగతి తెలిసిందే. హరీష్ ఆ కథనే తనదైన శైలి మార్పులు చేర్పులతో రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మాతృకతో పోల్చితే ఈ చిత్ర విషయంలో హరీష్ చేసిన పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ ఇక్కడ జోడించడం. అదే ఈ సినిమాకు ప్రధాన బలం. పరమార్థాన్ని నిలబెట్టుకోవడంలో, ప్రేక్షకులకు కావలసిన కాలక్షేపాన్ని ఇవ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. ఇది అచ్చమైన అసలు సిసలు మాస్ కథ. ఇందులో మరి ఆశ్చర్యపరిచేంత కొత్తదనం ఏమీ కనిపించదు. హీరో కూడా సినిమా మొదలవ్వగానే ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్తో టక్కుమని తెరపై వచ్చి పాలిపోతాడు. ఆ వెంటనే పెళ్లి చూపులు నాటకంతో పొగాకు వ్యాపారి అక్రమార్కులను బయటపెట్టి హీరో తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. మిస్టర్ బచ్చన్ పేరు వెనుక ఉన్న కథ, ఆ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అలరిస్తాయి.